హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనా స్థలంలో 5 మృతదేహాలను పోలీసులు వెలికితీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. పరిహారం ప్రకటించాలని బంధువుల ఆందోళనతో ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ప్రకటించింది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన విషాదాంతంగా ముగిసింది. ఈ ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఈరోజు ఉదయం తర్వాత వారి మృతదేహాలను ఇక్కడ నుంచి వెలికితీశారు. వెలికితీసిన తర్వాత వారిని ఇక్కడ నుంచి ఉస్మానియా మార్చరికి తరలించి అక్కడ పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగి తమకు న్యాయం చేయాలంటూ కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే అప్పటికే ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి దీనిపై స్పందించి మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆ తర్వాత ఆందోళన విరమించినటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా బాధిత కుటుంబ సభ్యులు అధికారుల హామీతో అక్కడి నుంచి ఆ మృతదేహాలు తీసుకొని అంత్యక్రియలకు తమ స్వగ్రామాలకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ప్రమాదం జరిగినటువంటి నాంపల్లిలో బచ్చాస్ ఫర్నిచర్ దగ్గర ఉన్నాము. ఇంకా ఇక్కడ పొగలు మాత్రం ఆగలేదు. ఇప్పటికీ కూడా రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఇంకా తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ నిన్న జరిగినటువంటి ఈ ప్రమాదం సెల్లార్లో ఈ ప్రమాదం జరిగింది. మనకి ఇక్కడ మాట్లాడడానికి కూడా వీలవ్వట్లేదు. అంటే ఈ ప్రమాద తీవ్రత ఇంకా ఎంత మొత్తంలో ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సెల్లార్లోకి వెళ్లేందుకు వీలు కాకపోవడం, దాంట్లో ప్రమాదం జరిగిన తర్వాత దట్టంగా పొగలు అలుముకోవడంతో రెస్క్యూ సిబ్బంది, ఫైటర్స్ కూడా లోపలికి వెళ్లే వీలు లేకుండా మారింది. అప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించిన యంత్రాంగం అంతా తీవ్రంగా శ్రమించారు. పై అంతస్తులకు చేరినటువంటి పొగనంతా కూడా అద్దాలను పగలగొట్టి దాన్నంతా బయటికి తీశారు. ఆ మంటలను ఆర్పేందుకు యత్నించారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా ఈ రెస్క్యూ అనేది కొనసాగింది. అయితే సెల్లార్లో మాత్రం ఒక 5 చిక్కుకున్నారు. అప్పటికే 2 చిన్నారులు సెల్లార్లోనే, అంటే ఈ భవనానికి సంబంధించినటువంటి వాచ్మెన్ కుటుంబం సెల్లార్లో నివసిస్తుంది. వాళ్ళ 2 పిల్లలు దాంట్లోనే ఉన్నారు. మరొక వృద్ధురాలు కూడా ఉన్నారు. ఈ 3 కాపాడేందుకు మరో 2 ఇక్కడ పనిచేసే సిబ్బంది వెళ్ళి వాళ్ళు కూడా అందులోనే చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ 5 కూడా అక్కడి నుంచి బయటికి రాలేకపోయారు. తీవ్రమైన పొగకి అందులోనే చిక్కి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఘటన జరిగిన తర్వాత ఇక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ ఫైటర్స్కి లోపలికి వెళ్లేందుకు వీలు కాలేదు. ఈ క్రమంలోనే చుట్టూ కూడా, అంటే నిన్నటి నుంచి తీవ్రంగా శ్రమించినప్పటికీ, మంటలను అదుపు చేసినప్పటికీ కూడా దీంట్లో దట్టంగా పొగలు అలుముకునేసరికి లోపలికి వెళ్ళడానికి వీలు కాలేదు. ఇక ఇవాళ మధ్యాహ్నం ఈ భవనానికి చుట్టూ కూడా మనం చూస్తున్నట్టుగా ఈ భవనం చుట్టూ కూడా రంధ్రాలు చేశారు. రంధ్రాలు చేసి చిన్న చిన్న రంధ్రాలను పెద్దగా చేసి మొత్తం పొగనంతా తీసిన తర్వాత అప్పుడు మాత్రమే లోపలికి వెళ్ళడానికి వీలైంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మృతదేహాలను బయటికి తీసి ఇక్కడ నుంచి ఈ మృతదేహాలన్నింటినీ కూడా ఉస్మానియా మార్చరికి తరలించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, భవనంలో ఇప్పటికీ కూడా మంటలు ఆరిపోయినప్పటికీ కూడా కింది సెల్లార్లో ఉన్నటువంటి పొగలు ఇంకా తగ్గలేదు. రెస్క్యూ సిబ్బంది ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా కాలిపోయింది. కాలిపోయిన తర్వాత అలా మనకు కనిపిస్తుంది. అయితే ఈ సెల్లార్లో అక్రమంగా అనుమతి లేకుండా సెల్లార్లు పార్కింగ్కు వినియోగించాల్సినటువంటి సెల్లార్ను వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించడం వల్లనే ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని ఇప్పటికే అధికార యంత్రాంగం గుర్తించింది. అయితే సెల్లార్ను పార్కింగ్కు వినియోగించాల్సి ఉన్నప్పటికీ కూడా సెల్లార్లో అక్రమంగా వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. అంటే ఫర్నిచరు శుక్రవారం రోజు రాత్రే చైనా నుంచి భారీ కంటైనర్లలో ఇక్కడికి ఫర్నిచర్ వచ్చింది. ఆ ఫర్నిచర్ని అంతా కూడా సెల్లార్లో నిల్వ ఉంచారు. గతంలో కొంతకాలం నుంచి కూడా పాత ఫర్నిచర్ కావచ్చు, కొత్తగా వచ్చేటువంటి ఫర్నిచర్ కావచ్చు సెల్లార్లోనే ఉంచుతున్నారు. ఈ ఫైర్ ఫైటర్స్ కూడా సహాయక చర్యలు చేపట్టేటప్పుడు లోపలికి వెళ్లేందుకు ఈ ఫర్నిచర్ కూడా అడ్డుగా మారడంతో వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అయితే బాధిత కుటుంబ సభ్యులైతే నిన్నటి నుంచి కూడా ఇవాళ ఉదయం వరకు కూడా తమ వారు క్షేమంగా బయటకు వస్తారనేటువంటి 1000 కళ్ళతో ఎదురు చూసినప్పటికీ కూడా వాళ్ళ ఆశలన్నీ అడియాశలయ్యాయని చెప్పుకోవచ్చు. వాళ్ళంతా కూడా, ఎందుకంటే లోపల ఉన్న పొగ కారణంగా బయట ఉన్నటువంటి ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్లేందుకే వీలు కాలేదంటే నిన్న ఆ పొగలో ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారు కాసేపటికే ఆ పొగను పీల్చి స్పృహ కోల్పోయి సజీవ దహనమైనటువంటి పరిస్థితి. కానీ కుటుంబ సభ్యులు మాత్రం తమ వాళ్ళని తీసుకొస్తారేమో అధికారులు, సిబ్బంది అంటూ కూడా ఎదురు చూశారు. ఉదయమే వాళ్ళ మృతదేహాలు బయటికి రావడంతో అయితే వాళ్ళ రోదనలు మిన్నంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదాలకి సంబంధించి మనం చూడొచ్చు, అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది. అయితే ముఖ్యంగా సెల్లార్లలో వ్యాపార అవసరాలకు వాడుతున్నటువంటి వీటన్నిటికీ కూడా వీటికి ఎన్ఓసీలు ఉన్నాయా లేదా, అగ్నిమాపక నివారణ చర్యలు పాటిస్తున్నారా లేదా అనేది ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సిన విషయం.
అయితే ఈ ఘటనకు సంబంధించి ఎన్ఓసి లేకుండా లేదా సెల్లార్లను అక్రమంగా వ్యాపార కార్యకలాపాలకు వినియోగించినా కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి సీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ జరగకపోవడంతో అధికార యంత్రాంగం నిఘా లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ భవనానికి సంబంధించి అగ్నిమాపక నివారణ చర్యలకు సంబంధించినటువంటి పరికరాలు ఇందులో ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే అగ్నిమాపక దీనికి సంబంధించి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఇందులో ఉన్నటువంటి సిబ్బందికైనా ఇందులో పనిచేసే వాళ్ళకైనా ఆ పరికరాలను ఎలా వినియోగించాలనే దానిపైన ఇటు యజమానులు కానీ లేదా అధికార యంత్రాంగం కానీ అవగాహన కల్పించిందా లేదా అనేది కూడా ఇప్పుడు అనేక విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఈ ఘటనలో ఒక 5 అమాయకులైతే ప్రాణాలు కోల్పోయిన విషయం అయితే అందరినీ కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు. తరచూ నగరంలో అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం ఘటన జరిగినప్పుడే నోటీసులు ఇవ్వడం, పై చర్యలు తీసుకోవడంతో అయితే స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సమీపంలోనే అనేక ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే పార్టీలకు సంబంధించినటువంటి కార్యాలయాలు, నాంపల్లి మెట్రో స్టేషన్ ఇవన్నీ కూడా దీనికి సమీపంలోనే కూతవేటు దూరంలోనే ఉంటాయి. ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఈ స్థానికంగా ఈ ఘటన జరగడం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అలజడి చెలరేగిందని చెప్పుకోవచ్చు. ఈ దగ్గరలోనే నుమాయిష్ కూడా జరుగుతుండడంతో భారీగా జనం అక్కడికి చేరుకోవడంతో అటు నుమాయిష్కి వచ్చే వాళ్ళతో ఇక్కడ జరిగిన ప్రమాదంతో కూడా తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయితే నిన్న అనేక సమస్యలు తలెత్తాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ ఘటన విషాదాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా కూడా అధికారులు మాత్రం ఈ ఘటనకి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు స్థానికులు మాత్రం ఖచ్చితంగా ఈ నగరంలో ఉన్నటువంటి వ్యాపార కార్యకలాపాలకు వినియోగించేటువంటి వాణిజ్య సముదాయాలకు సంబంధించి నిత్యం తనిఖీలు చేస్తూ ఉండాలి. వాటికి ఖచ్చితంగా ఎన్ఓసీలు ఇచ్చారా లేదా, ఎన్ఓసీలు ఇస్తే అన్నీ సరిగ్గా ఉంటేనే ఇచ్చారా లేకపోతే నిబంధనలకు తెలియక వదిలారా అనే వీటి మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. ఎందుకంటే ఘటనలు అనేక సార్లు అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, అమాయకులు ఎందరో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా అధికార యంత్రాంగం ఉదాసీనత వీడాలి అని చెప్పి కూడా స్థానికుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళంతా కూడా మృతదేహాలకు ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కూడా వాళ్ళందరినీ వాళ్ళ స్వగ్రామాలకు తీసుకెళ్ళి అయితే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.